హలో గైస్, కన్నప్ప ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సో నేను ఇంతకుముందే చూసైతే వచ్చిన. సో చూసొచ్చాక నాకు ఎలా అనిపించింది అండ్ మూవీ పైన నా ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తా. మంచి విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీలో ప్రభాస్ గారు మెయిన్ క్యారెక్టర్గా నటిస్తున్నారు. అండ్ మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు అండ్ అక్షయ్ కుమార్ గారు ఇలా పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఈ మూవీలో ఉన్నారు. సో ఈ మూవీ ఎలా అనిపించింది అండ్ హై బడ్జెట్ మూవీ వర్త అండ్ మనం వాచ్ చేయొచ్చా అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఐఎమ్ మిషన్ నరేందర్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ అసలు మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒకటే చెప్పాయి వెళ్ళొచ్చా చూడొచ్చా మూవీ. నేనైతే ఒకటే చెప్తా, వన్ టైం వాచ్. బికాస్ మూవీ స్టోరీ బాగుంది, అంతా బాగుంది, తీయడంలో బాగుంది. కాకపోతే 3 hours చాలా లెంతీ అనిపించింది అండ్ అక్కడక్కడ చాలా ల్యాగ్ ఫీల్ అనిపించింది. సో అండ్ ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది. కాబట్టి నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. లాస్ట్ 40 నిమిషాలు అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ అండ్ లాస్ట్ 40 minutesలో విష్ణు అనే క్యారెక్టర్, ఇది మొత్తం సినిమాకి ప్లస్ పాయింట్స్. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో సాంగ్, శివ శివ శంకర సాంగ్, ఇది కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఆల్రెడీ తెలిసిందే, చాలామంది సినిమాకి వస్తున్నారంటే ప్రభాస్ గారి కోసమే వస్తున్నారు. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఎంజాయ్ చేయొచ్చు మూవీలో. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ, బీజిఎం కానీ, ఆయనకి ఇచ్చిన కొన్ని డైలాగ్స్ వర్త్ అనమాట మనం చూడనీకి, ప్రభాస్ గారిని చూడనీకే స్క్రీన్ పైన. ఆ తర్వాత సినిమా మొత్తం ఏమైనా హై ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే అంతే అనిపించలే. బికాస్ ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ లేకుండా డైరెక్ట్ ఇంట్రొడక్షన్స్, నార్మల్గా ఇంట్రొడక్షన్స్, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ నార్మల్గా ఇచ్చిన అయిపోతుండే అన్నట్టు ఫీల్ వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో కొద్దిగా బోర్ అనిపించింది. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి లేదా 15 minutes నుంచి అయితే మస్తు అనిపించింది అనమాట. అండ్ ఇప్పుడున్న యూత్ కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ సినిమా చూడాలంటే బికాస్ చూడాలి. ఎందుకంటే లైక్ మన వాళ్ళకి, మన తరం వాళ్ళకి ఆ కన్నప్ప గారి స్టోరీ అయితే మనకు తెలియదు పెద్దగా. ఎందుకంటే శివుడి మహాభక్తుడు అని చెప్పేసి అప్పట్లో స్టోరీ అయితే ఉండే, ఆ చరిత్ర మనకు తెలియదు. అండ్ అప్పట్లో వచ్చిన భక్త కన్నప్ప సినిమా కూడా మన వాళ్ళైతే మ్యాక్సిమం చూసి ఉండరు. సో అట్లీస్ట్ ఆయన చరిత్ర తెలవాలి అంటే సినిమా చూడాలి. అండ్ ఒరిజినల్గా ఆయన చరిత్ర ఎట్లా ఉందో అలా అయితే సినిమా తీయలేదు, కొన్ని మార్పులు చేశారు. సినిమాకు ఎట్లా అయితే కావాలో ఆ విధంగా అయితే మార్పులు చేశారు. కాకపోతే అట్లీస్ట్ కన్నప్ప గురించి తెలుసుకోవాలంటే, ఎంతో కొంత తెలుసుకోవాలంటే సినిమా అయితే చూడాలి. సినిమా చూసిన తర్వాత మీరు ఏమైనా యూట్యూబ్లో సెర్చ్ చేసినా చాలా వీడియోస్ వస్తాయి ఆయన చరిత్ర గురించి. అండ్ లాస్ట్లో, మూవీ లాస్ట్లో విష్ణుని చేసిన యాక్టింగ్ చాలా మంచిగా అనిపించింది. కొద్దిగా ఎమోషనల్ కూడా చాలా బాగా ఉంది. సో సినిమా ప్లస్ పాయింట్స్ అయితే ప్రభాస్ గారే మెయిన్ ప్లస్ పాయింట్, ప్రభాస్ గారు. ఆ తర్వాత విష్ణు అనే యాక్టింగ్, లాస్ట్లో క్లైమాక్స్లో, ఆ తర్వాత అక్కడక్కడ బీజిఎం, తర్వాత స్టోరీ, అంతే. అండ్ ఈ సినిమా బడ్జెట్ చాలా, 150 కోట్లు ప్లస్ ఇంకా 200 crores అని చాలామంది అంటున్నారు. అక్కడిక్కడ విష్ణు గారు కూడా హై బడ్జెట్ మూవీ అని చెప్పారు. కాకపోతే నాకు అంతగా అనిపించలే లైక్ ఎక్కడ ఉంది అంత బడ్జెట్ అనేది. బికాస్ అంత గ్రాఫిక్స్ కూడా మరీ ఎక్కువ టూ మచ్ అనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి. మరి అన్ని కోట్లు ఎందుకు ఖర్చు అయిందో నాకైతే తెలియదు. మేబీ రెమ్యునరేషన్స్ కావచ్చు, ఇంకా మేబీ టైం ఎక్కువ తీసుకున్నారు కదా షూటింగ్కి, దానికోసం కావచ్చు. బట్ నాకైతే 200 crores వర్త్ అయిన మూవీ లాగా అయితే అనిపించలే. బట్ నేనైతే కూడా చెప్తున్నా, వన్ టైం వాచబుల్ మూవీ. వెళ్ళండి, చూడండి, కన్నప్ప గారి చరిత్ర తెలుసుకోండి. అండ్ ఈరోజు థియేటర్ కూడా చాలామంది వచ్చారు. నేను అనుకుంటున్నా ప్రభాస్ గారిని చూడలేక నేను అనుకుంటున్నాను. బికాస్ థియేటర్ మొత్తం ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయినాయి అనమాట. నేను వెళ్ళిన థియేటర్ అయితే ఆల్మోస్ట్ హౌస్ఫుల్. అండ్ చూద్దాం అది నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ డేస్లో మరి అది 100 కోట్లు రీచ్ అవుతుందా, ఇంకా 200 crores రీచ్ అవుతుందా అని చెప్పేసి. మేబీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్లో అప్కమింగ్ రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.